హాయ్ ట్రేడర్స్, వెల్కమ్ టు ఆప్షన్ లెవెల్ తెలుగు ఛానల్. రేపు మార్కెట్ ఏంటి, ఏం చేద్దాం అనేది చూద్దామండి. ట్రెండ్ అయితే కంటిన్యూ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కనుక మార్కెట్లో చాలా జాగ్రత్తగా చూసి అప్ సైడే ట్రేడ్ చేయండి. పిఈ సైడ్ కొంచెం స్కాల్పింగ్ వస్తే కానీ స్కాల్పింగ్ మీకు ఐడియా ఉంటే చేయండి, లేదంటే వదిలేసి ఓన్లీ మార్కెట్ మాత్రమే చూసుకోండి. మన డిమాండ్ సప్లైస్ కంపల్సరీ ఫాలో అవ్వండి. ఈరోజు కూడా మన డిమాండ్ కానించి బౌన్స్ అయ్యి మనం సప్లై దాకా వచ్చేసింది. మీరందరూ లెవెల్స్ ఫాలో అవుతుంటే మన లెవెల్స్ ఎంత యాక్యురసీగా పనిచేస్తున్నది మీకు అర్థమవుతుంది. ఒకవేళ మీరు ఫాలో అవ్వకుండా ఉంటే మనం అంటూ చేసేది ఏం లేదు. అందరినీ దగ్గర కూర్చోబెట్టి నేర్పలేం కనుక అందరికీ దూరంగా ఉండాలి కనుక ఈ విధంగా మన డిమాండ్ సప్లైస్ చేస్తుంటాము. దాని ప్రకారం చూసి జాగ్రత్తగా ట్రేడ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. ఇంకా పోతే బ్యాంక్ నిఫ్టీలో కూడా సేమ్ డిమాండ్ సప్లై ఉంది. సప్లైస్ కొద్దిగా దూరం ఉంది, అంటే మార్కెట్లో మంచి మూమెంట్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. అది ఎలా అనేది చూసుకొని జాగ్రత్తగా చేసేది. ఒకసారి ఏంటంటే మళ్ళీ డౌన్కి వచ్చి మళ్ళీ డిమాండ్ కానీ చేయలేదు, ఎందుకంటే లిక్విడిటీ సరిపడకుండా అందరూ బై చేయాలన్నప్పుడు ఏంటంటే డిప్ కొడతాడు. కనుక డిప్ కొట్టిన కూడా మన డిమాండ్ కాడికి వచ్చి మళ్ళీ సప్లై దాకా వెళ్తుంది. కనుక ఇటువంటి లెవెల్స్ జాగ్రత్తగా ఫాలో అవుతా చేసుకోవాలి. సెన్సెక్స్ ఉంది, సెన్సెక్స్ అయితే దగ్గరికి వచ్చింది సప్లై, కనుక ఒక మూమెంట్ అయిపోయిన తర్వాత అయిపోవచ్చు. ఈరోజు భారీ మూమెంట్ వచ్చింది, మంచి అవకాశం ఉందని నేను కూడా చెప్పాను. ఆ విధంగా మంచి మంచి ప్రాఫిట్ చేసుకొని అంటారు, మంచి ప్రాఫిట్స్ వచ్చాయని చెప్పి అనుకున్నాను. మన సప్లై కాంచి ఒకసారి పోయి మళ్ళీ రిటర్న్ చేసి మళ్ళీ వెళ్ళిపోయింది అనమాట. మీరు చూసుకునే ఉంటారు. అటువంటి మంచి మంచి అప్డేట్స్ కోసం చూడండి. ఇంకా చూడండి మనం ఇచ్చిన లెవెల్స్ ఎలా జరిగినాయో చూద్దాం. మనము మార్నింగ్ మళ్ళీ ఒక లెవెల్ పెట్టాను మీకు, నేను వీడియోలు చెప్పి ఇంతవరకేను కాదు. మార్నింగ్ నా డౌట్ వచ్చి మళ్ళీ ఇక్కడ లెవెల్ పెట్టాను. ఈ లెవెల్ రీటెస్ట్ చేసిన తర్వాత నుంచి మొత్తం ఫాలో అవుతూ వచ్చింది. సెల్లర్స్ ఉంటే ఇక సెల్ చేసుకుని ఉంటే ఇదంతా ప్రాఫిట్ అనమాట. కనీసం 400 పాయింట్ ప్రాఫిట్. ఒకవేళ ఇది మాత్రం చాలా అనూహ్యంగా జరిగింది. 3 మూవీ వచ్చింది అనమాట. ఈ మధ్యలో ఎక్కడ మీకు అంత అనిపించలేదు. ఫస్ట్ ఒక మూమెంట్ వచ్చింది కానీ అంత అనిపించలేదు, తర్వాత వచ్చి మంచి మూవ్ వచ్చింది. మనం ముందే చెప్పాం, ఫస్ట్ అంతా మార్కెట్ అక్కడక్కడ అల్లాడిచ్చిద్దని చెప్పి అనుకున్నాం. సెకండ్ హాఫ్లో మూమెంట్ వచ్చిందని ఎక్స్పెక్ట్ చేసాం, కనుక అలానే జరిగింది. కనుక ఇటువంటి మంచి మంచి అప్డేట్స్ కావాలన్నా, మంచి లెవెల్స్ కావాలన్నా మీరు మన ఛానల్ ఫాలో అవ్వాలి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకపోతే రేపటి నిఫ్టీ వచ్చి 24,000 కాలు, 2,300 పుట్ అనమాట. ఇవి కూడా లెవెల్స్ ఇచ్చాను. మార్కెట్ ట్రెండ్ ఉంది కనుక కింద సపోర్ట్ అనేది ఎక్కడ లేదు, కనుక ఇక్కడ 356 వచ్చిన తర్వాత మనకి అప్పుడు ఇక్కడ సపోర్ట్ ఫామ్ అవుతుందో చెక్ చేసుకొని అప్పుడు బై చేసుకునే అవకాశం ఎక్కువగా ఉంది. కనుక ఈ లెవెల్స్ కూడా మీరు జాగ్రత్తగా రాసుకొని ఫాలో అవుతారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ట్రేడర్స్. మీరు మా ఛానల్ ఎల్లకాలం ఫాలో అవుతుంటే మీరు ప్రాఫిట్లో ఉంటారు.